నమస్తే అండి. రాగుల్ని శుభ్రం చేసుకొని 2 రోజులు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని ఒక బట్టలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మూడో రోజుకి వాటికి చక్కగా మొలకలొస్తాయి. మొలకలొచ్చిన తర్వాత రాగిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా పెరుగుతాయి. మన శరీరానికి అవసరమైనటువంటి ఐరన్, కాల్షియం బాగా అందుతుంది. చూడండి ఎంత చక్కగా మొలకలొచ్చేసాయో. ఈ రాగి పొడితోటి జావ కానీ, సంకటి కానీ, దోశలు కానీ చేసుకొని తినొచ్చు. ఇంకా ఈ రాగి పిండితోటి లడ్డూలు కూడా చేసి పెట్టొచ్చు పిల్లలకి బెల్లం వేసి. ఫైబర్ అధికంగా ఉంటుంది. రాగి మాల్ట్ పౌడరు చాలా బాగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ రాగి పౌడర్ని రాత్రి నానబెట్టేసి పొద్దున్నే నీళ్ళు ఎసరబెట్టి ఎసట్లో కొంచెం ఉప్పు వేసి అంబలి కాచుకోవాలి. ఆ కాచిన అంబట్లో కొద్దిగా పెరుగు వేసుకొని తాగుతూ ఉంటే రోజంతా కూడా ఎండాకాలంలో చాలా మంచిది.